ఈ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో అమ్మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలు చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు, లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటాను. అన్నా, మీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావు అనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది, నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా, అమ్మో, నీ ఊర కుక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు గుర్తించు. మావగారు, మావగారు రండి బాబు. ఇదిగోండి మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. అది ఇప్పుడు నాకు అల్లుడు గారు అనిపించారు. మహారాజశ్రీ పుత్తూరు సూరయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి విజయకుమారుకు శ్రీ శ్రీ సున్నం పోతరాజు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి చంద్రికారాణిని ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ బంధుమిత్రులతో విచ్చేసి వధూవరులను ఆశీర్వదింప ప్రార్థన. ఇట్లు భవదీయుడు తనీకుల సత్తయ్య. ఇదేంటి అల్లుడు గారు నా పేరు వేశారేంటి? నాకు నా ఇంటికి పెద్దవారు మీరే, అందుకే మీ పేరు వేశాను. అది కాదు అల్లుడు గారు, మీ వాడి పెద్దోడి పెళ్లి పత్రికలో ఈ పేదోడి పేరు చూస్తే మీ చుట్టాలు స్నేహితులు ఈ పెళ్లికి వస్తారా? ఎవరో వస్తారని ఎవరో రావాలని నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు. మీకోసం, మీ మాట కోసం చేసుకుంటున్నాను. నాకు కావాల్సింది మీరు. అల్లుడు గారు, మీ అంత గొప్ప మనిషి ఈ జన్మలెత్తినా నేను చూడలేదు. కనీసం మీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మట్టి మనిషిని మీ పెళ్లికి పెద్దం చేశారు. ఈ పేద పౌరాన్ని మీ చేత గుడి గోపురం ఎక్కించి గౌరవించారు. ఎంతకాలం నేను పోతే తలకొరి పెట్టడానికి ఒక కొడుకు కూడా లేడని బాధపడేవాడిని. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది బాబు. అమ్ముతోడు ఇక నుంచి మీరు నా కలుడు కాదు, నా కొడుకు. నాకు తలకొడి పెట్టాల్సింది మీరే బాబు. బాబు, నా కలుడుగా కాదు, నా దేవుడుగా నాకు ఈ వరమే బాబు. ఈ జన్మకు నేను కోరుకునేది మీతో ఒక్కటే. మావగారు ఊరుకోండి, మావగారు ఊరుకోండి. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి బాబు. పిల్ల పాపలతో నూరేళ్ళు చల్లగా ఉంటమ్మా. చెట్టారు కొమ్మ మీద చెట్ట. పర్లేదు పర్లేదు, కూర్చోండి 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 కూర్చోండి, పర్లేదు కూర్చోండి. వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా. నాకు తెలుసన్నా, చేతిలో చెప్పుంది కదా, దాన్ని బట్టి మూసుకో. నేను వచ్చి ఎంతసేపు అయితే ఇప్పుడు అంటారా దండాలు పెట్టేది?
రండి అల్లుడు గారు రండి. మీరు చెప్పాల్సింది చెప్పండి, తర్వాత ఈసారి నేను చూసుకుంటా. చూడండి, కొన్ని ముఖ్యమైన పంచాయతీ పనుల కోసం నేను మాటి మాటికి పట్నం వెళ్లాల్సి వస్తుంది. అందుకని నా ఆస్తిపాస్తుల వ్యవహారాలని మా మామగారికి అప్పగిస్తున్నాను. ఇక ముందు అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. తప్పగా తప్పగా తీసుకోండి మామగారు. తీసుకోండి మామగారు. వద్దల్లుడు గారు, అన్ని సంగతులు నేను దగ్గరుండి చూసుకుంటాను. ఈ తాళాల బాధ్యత నాకు వద్దు. చూడండి మామగారు, ఇది మన ఆస్తిపాస్తులకి పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. ఈ బాధ్యత ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. తీసుకోండి మామగారు. ఇక మీరు వెళ్ళి పనులు చూసుకోండి, వెళ్ళండి. నేను పట్టణం దాకా వెళ్ళొస్తాను మామగారు. ఇంకా చూస్తా నిలబడతారా? లోపల పదండి. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాడిని. అయితే ఇయాలతో నీ లైఫ్ ఫినిష్. నీ పొట్ట కోసి పేగులు మెళ్ళేసి శరబ 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 శరబని సెంటర్ లో డాన్స్ చేస్తారా? ఇది పరుగు అలవాటు చేసే పనేనా? నలుగురు చూస్తే అడుగుతారు కొత్త ఆయన నువ్వేరా నాకు చెప్పడని? మర్యాద చెప్తున్నాను. ఆ తాళం చెల్లి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంట్లోంచి పరమా. అడిగే అధికారం నీకు లేదు. అల్లుడు గారిని చెప్పమను, ఇస్తాను. నాయను కొట్టేశారా దేవుడు, చంపేశారా దేవుడు. సుబ్బయ్య, వెంకయ్య, వెంకటేశ్వరరావు, రండి రండి రండి. పక్కూరోడు వచ్చి మనూరోడు మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కలిసి అనంత చూడాలి. ఇట్లాంటి సమయంలోనే మనందరం కలిసి కట్టుగా ఉండాలి. రండిరా రండి. ఎవరది? ఒక్కడే నడువులు ఎరగొడుస్తా, కాళ్ళు చేస్తా, చంపేస్తా. రండిరా. ఏంటి తాగొచ్చి గొడవ చేస్తున్నావు? అంటే తాగొచ్చి గొడవ చేస్తున్నా? చెచ్చి గొడవ చేయడం కోసం తాగొచ్చానయ్యా. అల్లా, నేనెవరిని? ఏ ఇంటికి అల్లుండే? నీ అక్కకి మొగుండే. రీసెంట్ గా పిల్లనిచ్చి పెళ్లి చేసిన మావని. అంటే అల్లుడు, బావ, మామ, 3 బాస్ అంటే 3 నా గుప్పెట్లు ఉన్నాయి బాబు. మాకు రూల్స్ తెలుసు, లా తెలుసు, చట్టం కూడా తెలుసయ్యా. అల్లుడు, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఆస్తిలో సగం ఆడపిల్లకి ఇవ్వాలి. అంటే నీ ఆస్తిలో సగం నా పిల్లానికి, ఇంకో సగం నా కూతురికి ఇవ్వాలి. లేకపోతే ఐ గో టు గోయింగ్ హైకోర్ట్, గోయింగ్ సుప్రీం కోర్ట్, గోయింగ్ పార్లమెంట్. సరే, పార్లమెంట్కి వెళ్ళి తాళాలు అడుగు. ప్రైమ్ మినిస్టర్ కట్టకట్టేస్తాడు. తాగపోతే ఎదవా. ఈ క్షణం నుంచి ఈ సన్నాసిని ఇంట్లోకి రానిచ్చారు, అందరినీ కలిపి బయటికి గంటేస్తారు. జాగ్రత్త. అక్క, లోపలికి పద. మామగారు, లోపలికి రండి. అత్తమా, ఒరేయ్, నా అల్లుడిని లోపలికి రానివా? చచ్చినా రాని. నీకంత బాధగా ఉంటే కట్టుబట్టలతో ఇప్పుడే కాశీకి వెళ్ళిపో. పోతాన్రా, ఇప్పుడే దొంగల బండి ఉంది, దానికే పోతా. ఎప్పుడు చూసినా కాశీకి వెళ్తానంటావు. పోనీ పోతావంటే అది లేదు. అత్తమా, అట్టాగే తావు మొదలష్టం మాలా నీళ్ళు అందరితో మాటలు పడలేక నేను చేస్తున్నా. చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడ నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తంతా ముచ్చి చెప్తున్నా అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది నన్ను అన్నా. నారు మొయ్యరా మట్టి పెంక. ఏనాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అన్నమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేసావని
మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరాయి. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని గట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. జో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుడిని పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీకోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను. ఇహ నా వల్ల కాదు. అన్నా రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయిదా, దీనికో 50 పైసలు కలిపిస్తాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటని ఎక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా మొక్కమడా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుద్దాం. నేను వస్తే నీకు ఎగతాళిగా ఉందే. రేత్రిగా అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. అమ్మా, నాన్న నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. అల్లుడు గారు పెట్టిన కండిషన్లతో నా బతుకు ముష్టిోళ్ళ కంటే నికృష్టం అయిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, రేత్రిపూట అల్లుడి గారితో నువ్వు అలా అలా ఉన్నప్పుడు కాస్త నా గురించి రికమెండ్ చెయ్యమ్మా. ఇదిగో అట్లాంటి టైంలో ఆడాళ్ళు ఏది చెప్పినా మగవాళ్ళు నేస్తారు, నాకు తెలుసు కదా. ఆయన నన్ను అసలు భారీగానే చూడటం లేదు. ఆయన చూపించేదేటమ్మా, నువ్వే చూపించాలి. ఇదిగో నువ్వే మీ ఆయన్ని కొంచెం అడావిడి చేసేసి నీ పరువం పవర్ చూపించు. ఆ దెబ్బతో నా పొజిషన్ మారిపోద్ది. ఇదిగో నా మాటిని ఇయ్యాల రేత్రికే నీ పవర్ మొత్తం చూపించు. ఆగండి, నాకు ముందు జవాబు చెప్పేసి బయటకు వెళ్ళండి. నలుగురు కోసం గొప్పగా తాళి కట్టి నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? పెళ్ళం అంటే దానికి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని మీకు తెలీదా? భారీగా ఈ గదిలో నేను ఏ సుఖం పొందడం లేదు. కనీసం ఈ ఇంట్లో కూడా నాకు ఏ అధికారం లేకుండా చేశారు. పవర్ పని చేయటం మొదలైంది. పూలు కొనుక్కోవాలన్నా మీ మాజీ మామగారిని అడగాల్సిన కర్మ పట్టింది. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పని వాళ్ళ వరకు ఏమీ చేతకాని ఆడది అంటూ నన్ను ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందా ముసలాన్ని ఇంట్లో వచ్చి బయటికి తరిమేయండి. అన్నా పవర్ అప్పుడు కాదు, ఇప్పుడే సరిగ్గా పనిచేయటం మొదలైంది. మా మామగారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. ఆయన ఇంటి నుంచి తరిమేయాలా? నాకు తెలుసు. నేను ఇలా వాగమన్నది ఎవరో, ఎందుకు వాగిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. మొదట వాళ్ళ నోళ్లు మూయిస్తే గానీ నీకు బుద్ధి రాదు, జాగ్రత్త. అన్నా పరిస్థితి చూస్తే పవర్ నేరుగా అరుగు మీదకి వచ్చేట్టుగా ఉంది. ఇంకా కూర్చొని ఉంటావా? లేదు, పెళ్ళైన మరుక్షణం నుంచి ఆయన ఓ భారీగా కాదు కదా, కనీసం ఓ మనిషిగా కూడా చూడటం లేదు.
మీ అందరి లెక్కలోనే మేము భార్య భర్తలు, కానీ ఆ గదిలో బద్ద విరోధుల్లో బ్రతుకుతున్నాం. వచ్చినాయమ్మే నా తల్లి, మరి ఎన్నాళ్ళు నాతో చెప్పలేదేమే? ఇవాళ ఆడింటికి రాని అటో ఇటో తేలితే చాలే, నువ్వు నోరు మూసుకోమ్మా. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. అదేదో బుద్ధి లేకుండా వాగిందని నువ్వు తలదూరిచి తాళం కొడతానంటావేంటి? చూడరాణి, వాడు ఏ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకున్నాడో నీకు బాగా తెలుసు. ఆడదన్నాక అణుకుతో మగవాడిని మార్చుకోవాలి. వాడి మనసు మారే వరకు ఓపిక పట్టాలి. అంతేగాని ఇట్లా ఇంటి గుట్టు రచ్చగడుచుకుంటే నష్టపోయేది నువ్వేనే. ఇక చాలు ఆపు. మీరందరూ కలిసి నా గొంతు కోసారు, నా జీవితాన్ని నిలువున నాశనం చేశారు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు. అమ్మా రాణి, అల్లుడు గారు, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. అమ్మాయిని ఒంటరిగా గదిలో వదిలేసి మీరు పైకి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం వచ్చింది. అబే అది కదా మామగారు, లోపల గాలి రావట్లేదు. పెద్దోళ్ళు 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమన్నారు, కానీ ఉన్న నిజాన్ని దాచిపెట్టి కాపురాలు కూల్చుకోమనలేదు. నేనింత పట్టుబట్టి మీకు పెళ్లి చేసింది మీరు సుఖపడతారని, ఆ పిల్లని కష్టపెడతారని కాదు. అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. లక్ష్మి చనిపోయినందుకు నేను బాధపడలేదా? నేను కుమిలిపోలేదా? నేను మర్చిపోలేదా? కాలంతో పాటు అందరితో కలిసి బ్రతకడం లేదా? గతాన్ని మర్చిపోకపోతే బ్రతుక్కి అర్థం లేదు. చూడు బాబు, లక్ష్మిని తలుచుకుంటూ మిమ్మల్ని నమ్ముకున్న రాణిని దూరం చేసుకోవడం న్యాయం కాదు. కళకళ్ళాడుతూ ఉండాల్సిన మీ కాపురాన్ని మీ చేతులతోనే కన్నీరు పాలు చేసుకోవడం ధర్మం కాదు. ఇది చూడ్డానికైనా మీరు నన్ను ఇంటికి రమ్మన్నారు. మంచితనం తప్ప మరొకటి తెలియని మీలాంటి మంచి మనిషి ఇటువంటి పని చేస్తే చూసి ఈ లోకంలో ఉన్న నేనే కాదు, ఆ లోకంలో ఉన్న లక్ష్మి కూడా తట్టుకోలేదు. లక్ష్మి రాణి నాకిద్దరూ సమానమే. కూతురు లాంటి రాణి కంట తడి పెడితే నేను చూడగలరా? అది కదా మామగారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నిమిషం నుంచి నువ్వు నా లక్ష్మిని చూసుకున్నట్టే రాణిని మారాణిలా చూసుకో. లేకపోతే నేను ఇంట్లో ఉండను, కాదు ఈ లోకంలోనే ఉండను. అమ్మతోడు అమ్మా రాణి, తీసుకోమ్మా. ఈ మీ అక్క లక్ష్మి. నువ్వు ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలి. అమ్మా, నువ్వు అల్లుడు గారు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ నా లక్ష్మి నీ కడుపున పాపగా పుట్టాలి. తాతయ్య తాతయ్య అని నోరారా పిలవాలి. అదేనమ్మా తండ్రి గాని ఈ తండ్రి కోరిక. నాన్నా, ఏది ఇంకొకసారి పిలమ్మా. నాన్నా, అమ్మా, నా లక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చి నా కళ్ళ ముందు నిలబడి నాన్న అని పిలుస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అమ్మతోడు తీసుకోమ్మా. నాన్నా, మీ మంచి మనసు ఈ రోజే నాకు అర్థమైంది. మీరు లేమ్మా. అమ్మా, తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమలే తప్ప రుణాలు ఉండకూడదమ్మా. తీసుకోమ్మా, వెళ్ళమ్మా. ఇవి లక్ష్మి అక్కవి. ఇక మీద నువ్వే వేసుకో అని. మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తానండి. ఏంటన్నది? ఏముంది? రాత్రి కాకవాట్లో పోరాటం తిరిగి వస్తుంటేను
నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంత పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు ఏళ్ళకేమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరు పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే ఏది కుష్టు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్టు అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టని తేలింది, ఏళ్ళు కోసేశాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను. జాగ్రత్త, ఈగల వాళ్తా. ఒరేయ్, అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడు గారికి చెప్పి ఈ ఊరు నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఆ, ఓ ముష్టోడిగా చెప్తున్నాను, ఎందుకో నా కంటికి కూడా ఇది కుష్టిలాగే కనపడాలి. నాన్నా, ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా. ఏమ్మా? అన్నానికి ఇంటికి వస్తావా, పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా అన్నా, ఆ, ఇది చేతులు దాపు. మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకని నా పోస్ట్ ఇస్తారా, తీసుకోపో. ఏం కూర్చోరా? నోటు నిన్ను